హైదరాబాద్ లో 5 ఏళ్ల బాలుడు అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో నిద్రిస్తున్న సమయంలో బాలుడు కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. శిలకానగర్ కు చెందిన రాపు రాజేశ్వరి రోజువారీ కూలి పనికి వెళ్లే సమయంలో ఆమె 5 ఏళ్ల కుమారుడు రాపు నిఖిల్ తన అమ్మమ్మతో కలిసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 వద్ద ఉన్నాడు. అయితే బాలుడు నిద్రిస్తున్న సమయంలో కనిపించకుండా పోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సమాచారం అందుకున్న తల్లి వెంటనే స్టేషన్ కు చేరుకుని పరిసర ప్రాంతాల్లో వెతికినా బాలుడి ఆచూకీ లభించలేదు. దీంతో ఆర్పీఎస్ సికింద్రాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అదృశ్యమైన బాలుడి పేరు రాపు నిఖిల్ గా, వయస్సు 5 ఏళ్లుగా, పసుపు ఎరుపు రంగు చొక్కా, నలుపు రంగు షార్ట్ ధరించి ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బాలుడి ఆచూకీ తెలిపిన వారికి సమీప పోలీస్ స్టేషన్ కు లేదా సంబంధిత అధికారులకు వెంటనే సమాచారం ఇవ్వాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, అసలు ఈ కిడ్నాప్ ఎలా జరిగింది? అంటే రైల్వే స్టేషన్ అన్నాక చాలా మంది ఉంటారు, సో అంతమంది ఉండగా ఈ కిడ్నాప్ ఎలా జరిగింది? సికింద్రాబాద్ రైల్వే ప్రాంతంలో కిడ్నాప్ అయితే జరిగింది అన్నది ముఖ్యంగా చిలకానగర్ కు చెందినటువంటి రాజేశ్వరి డైలీ కూలి పనులు చేస్తూ ఉంటుంది. రాజేశ్వరి ఆ కొడుకు నిఖిల్ ఇతను. అయితే ఆ కూలి పనులకు వెళ్లే క్రమంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫారం నెంబర్ 1 వద్ద రాజేశ్వరి తల్లి అంటే నిఖిల్ వాళ్ళ అమ్మమ్మ వద్ద ఈ అబ్బాయిని వదిలిపెట్టి వెళ్ళడం జరిగింది. నిఖిల్ 5 ఏళ్ల వయసు ఉంటుంది. ఆమె పనికి వెళ్ళిన సమయంలో నిఖిల్ అలాగే నిఖిల్ వాళ్ళ అమ్మమ్మ ఇద్దరు కూడా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రాంతంలో నిద్రిస్తున్నారు. ఆ నిద్రించే సమయం ఆమె వాళ్ళ అమ్మమ్మ రాజేశ్వరి వాళ్ళ అమ్మ నిద్రలేసి చూసేసరికి నిఖిల్ పక్కన లేడు. అయితే వెతికినప్పటికీ చుట్టుపక్కల వెతికినప్పటికీ కూడా బాలుడు కనిపించకపోవడంతో ఆర్పీఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులకు అయితే రాజేశ్వరి ఆమె తల్లి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. కానీ అంటే సికింద్రాబాద్ ప్రాంతంలో ఇలాంటి కిడ్నాప్లు తరచూ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఎక్కువ సంఖ్యలో జనాలు తిరగడము, విభిన్నమైన మనుషులు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో కూడా గతంలో కూడా చిన్నపిల్లల కిడ్నాప్లు కానీ వ్యక్తులు తప్పిపోయినటువంటి ఘటనలు కూడా అనేకం జరుగుతున్నాయి. కాబట్టి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అంటే ఒక లోకల్ గా ఒక వ్యక్తికి పిల్లగాడికి సంబంధించి నిఖిల్ లోకల్ గా కిడ్నాప్ అయ్యారా లేదా రైళ్లు కూడా ఒకవేళ అంటే వేరే రాష్ట్రాలకు కూడా ఆ రైళ్లు ప్రయాణిస్తుంటాయి సికింద్రాబాద్ నుంచి. ఆ బాలుడిని కనుక తీసుకుని వెళ్తే కనుక కేసు దర్యాప్తుకు సంబంధించి కానీ బాలుడికి ఆ ప్రమాదం కూడా మరింత పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సికింద్రాబాద్ ప్రాంతంలో ఆ భద్రతను మరింత పెంచాల్సినటువంటి అవసరాన్ని మాత్రం ఇలాంటి తరచుగా జరుగుతున్నటువంటి కిడ్నాప్ ఘటనలు అయితే గుర్తు చేస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ రమేష్.